హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిసాన్ క్రెడిట్ కార్డ్ 3,00,000 లోన్, 50,000 ఉచిత ఇన్సూరెన్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇలా దరఖాస్తులు చేసుకోండి. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి అవసరం. దున్నడానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు మొదలైన వాటికి చాలా డబ్బులు అవసరం. చాలామంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని అధిక వడ్డీలు చెల్లించి నష్టపోతున్నారు. గ్రామాల్లో నిరుపేద రైతులకు తమ పొలాల్లో పెట్టుబడి పెట్టేందుకు అత్యవసరంగా లక్షల రూపాయల రుణం కావాలంటే చాలామంది అడుక్కోవాల్సి వస్తుంది. అయితే రైతులు సులువుగా 1,00,000 వరకు రుణం తీసుకునేలా ప్రభుత్వం పథకం తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియదు. 3,00,000 ఇచ్చి సాగు చేస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా సులువుగా 3,00,000 వడ్డీ కూడా తక్కువ లేదు. మీరు మీ పంటకు స్వీకరించిన తర్వాత మాత్రమే చెల్లించడానికి బ్యాంకులు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ పథకంలో చేరిన తర్వాత మీకు ఏటీఎం ద్వారా లోన్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులు 1,00,000 వరకు ఉచిత ప్రమాద బీమా కూడా ఉంటుంది. 50,000 కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలని తెలుసుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్లైన్ భూ రికార్డులు చెల్లించుబాటులో అవుతాయని ప్రభుత్వం ధృవీకరించింది. అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో భూ రికార్డుల సంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాలు ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచుగా వ్యాయమైన అభిప్రాయం అవసరం ఉంది. ఉదాహరణ, రాజస్థాన్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ బరోడా భూమి యాజమాన్యం మరియు ప్రభుత్వ బకాయిలు ధృవీకరించడానికి తహసీల్దార్ల నుండి సర్టిఫికెట్ను అంగీకరిస్తారు. క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలంటే, 1. మీరు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ స్కీమ్ కోసం దరఖాస్తులు చేసుకున్నంటే బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళండి. 2. బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎంపికను జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంపిక చేసుకోవాలి. 3. ఇప్పుడు అప్లై ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ముందు ఒక అప్లికేషన్ పేజీని తెరవండి. 4. ఆ ఫారంలో అవసరమైన అన్ని వివరాలను పూరించండి. ఆపై సబ్మిట్పై క్లిక్ చేయండి. స్పందించిన తర్వాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు ఈ స్కీమ్కు అర్హత కలిగి ఉంటే తదుపరి ప్రాసెస్ కోసం బ్యాంకుకు 3-4 రోజుల లోపు స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.